శ్రీకాకుళం జిల్లాలో ఉప్పు పరిశ్రమ అంతరించిపోతోంది. కేంద్ర సహకారం లోపించడంతో ఉప్పు సాగుకు ముప్పు ఏర్పడుతోంది. లీజుకిచ్చిన భూముల్ని కేంద్రం రెన్యువల్ చేయకపోవడంతో సంతబొమ్మాళి మండలాల్లో నౌపడలో ఉప్పు దిగుబడులు దిగజారిపోతున్నాయి. నౌపడ పరిసరాల్లో ఉప్పు సాగు రాను తగ్గిపోతోంది. ఒకప్పుడు లక్షల టన్నుల్లో ఉండే ఉప్పు దిగుబడులు నేడు నేల చూపులు చూస్తున్నాయి. నౌపడ, సీతానగరం, పార్నాయుడుపేట, మర్రిపాడు, సెలగపేట గ్రామాల్లో రైతులు 6,000 ఎకరాల్లో ఉప్పు సాగు చేసేవారు. ఉప్పు మడులపై 2018లో ముగిసిన లీజు గడువు తిరిగి పునరుద్ధరించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు లీజు గడువు పొడిగిస్తారా లేదా తెలియక కలవరపడుతున్నారు. ఉప్పు రైతు సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. ఒకప్పుడు ఉప్పు గల్లీగా ప్రసిద్ధి చెందిన నౌపడ ఉప్పు పరిశ్రమ రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వం లీజు చేయకపోవడము, లీజు ఎక్స్టెన్షన్ చేయకపోవడంతో అయితే ఇక్కడ రైతాంగం అయితే అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము నౌపడ మండలమైన ఈ యొక్క మూలపేట, సీతానగరము, అలాగే తదితర మర్రిపాడు గ్రామాల్లో ప్రస్తుతము ఉప్పు పండించే ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఈ యొక్క ఉప్పు గల్లీల్లో అయితే ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజుకు ఉప్పు పరిశ్రమ పైన అయితే ఈ యొక్క ఆదరణ తగ్గిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉప్పు పండించే రైతాంగం అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఉప్పు గల్లీలు, ఉప్పు పండించే పంట ఈరోజు రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉప్పు గల్లీల యొక్క లీజు ఎక్స్టెన్షన్ చేయకపోవడం ఒక ఎత్తుగా కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ప్రస్తుతం మద్దతు ధర లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఏదైనా మద్దతు ధర కల్పించి మాకు సపోర్ట్గా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. సుమారు ఎన్ని వేల ఎకరాల వరకు ఈ ఏరియాలో పండిస్తూ ఉన్నారు? ఇంచుమించు 5,000 ఎకరాల వరకు పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఉప్పు గల్లీలు కానీ ఇప్పుడు లీజులు కూడా రద్దు చేసి లీజు ఎక్స్టెన్షన్ చేయని పరిస్థితి కూడా ఉంది. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఇక్కడ సాల్ట్ అనేది ఒకటి ఉండేదండి. సాల్ట్ అసోసియేషన్ ఆఫీస్ ఉండేది. అది బంద్ అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడ కాకరాపల్లి నుండి ఇవన్నీ గల్లీలన్నీ బంద్ అయిపోయాయి. సాల్ట్ అసోసియేషన్ అంతా గల్లీలన్నీ బంద్ అయిపోయి లీజులు లేక అవి రైతాంగం చేయలేకపోయి ఇబ్బందులు పడిపోయాయి. ఎందుకంటే మినిమం పెట్టుబడులు పెట్టి ఎక్కువ పెడుతున్నారు. కష్టపడి రైతుకి ప్రతిఫలం దొరకడం లేదు. అలాగనే వాంటర్కి కూడా చేయించిన వాంటర్కి కూడా తగిన ప్రతిఫలం దొరకడం లేదు. దాని ఫలితంగా రైతులు నిరాశ పొందిపోయి రైతాంగం మానేసింది. ముందు ఈ పని చేయడానికే ప్రజలు అసలు ఇష్టపెట్టుకోవడం లేదు. కూలీలకు కూలి డబ్బులు సరిగా అందకపోవడం వల్ల పెట్టుబడులు ఎక్కువ పెడుతుంటారు కదా, దానివల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టేసి నష్టపోయే పరిస్థితి వచ్చిందనమాట. మినిమం వేతనం దొరకపోయి చాలామంది వలసలు వెళ్ళిపోయారు. మూలపేట నుండి విష్ణు చక్రము, లింగూళ్ళు, రాజపురం ఆ ఏరియాలన్నీ చేసేవారు. వాళ్ళందరూ ఈరోజు చెన్నై, అటు సైడ్ తిరుపతి, అటు సైడ్ వెళ్ళిపోయి ఎంతో కష్టపడి కాంక్రీట్ పనులు చేసుకొని మంచిగా మస్తు డబ్బులు సంపాదిస్తారు. ఈ ఏరియాలో కష్టపడే ప్రజలకు మాత్రము ఎట్టి ఆదాయం లేదు. సో ఇదే చూడొచ్చు, ప్రధానంగా లేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లీజు ఎక్స్టెన్షన్ చేయలేని పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క లీజు 2018తో అయిపోయినము. నెక్స్ట్ సుమారు ఇన్ని సంవత్సరాలు కావస్తున్నాయి. అయినప్పటికీ కూడా లీజు ఎక్స్టెన్షన్ చేయకపోవడంతోనైతే ఇటు ఉప్పు గల్లీలు అయితే కంప్లీట్గా పని చేయలేని పరిస్థితి. సుమారు ఈ యొక్క నౌపాడ ప్రాంతంలో ఉన్న ఉప్పు పండించే నౌపాడ ప్రాంతం అంతా కూడా సుమారు 6,000, 7,000 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఉప్పు పంట అయితే పండిస్తున్నారు. రోజు రోజుకు కూడా దీనికి ఆదరణ లభించకపోవడము, ఇటు కేంద్ర ప్రభుత్వం లీజుని ఎక్స్టెన్షన్ చేయకపోవడం వల్ల అయితే ఇటు రైతాంగము ఈ పంట పండించేందుకు వెనుకాడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా 1,000 ఎకరాల్లో నౌపాడ ఉప్పు అంటేనే పెద్ద ప్రసిద్ధి చెందిన ఉప్పుగా చెప్పుకుంటారు. అలాంటిది ఈరోజు కనుమరుగ్గా అయిపోతున్న పరిస్థితి కూడా స్పష్టంగా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో చిన్నారావు, TV5, శ్రీకాకుళం జిల్లా నౌపడ ఉప్పు గల్లీల వద్ద నుంచి.